ప్రజా సమస్యలపై పోరాడే తమపై కేసులు నమోదు చేయడం హేయమైన చర్య అని సిపిఎం పార్టీ కాశీ నాయన మండల కార్యదర్శి పోలయ్య అన్నారు. ఇటుకలపాడు గ్రామానికి చెందిన గంజికుంట సుబ్బ రాజేశ్వరరావు అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి ఆకుల ఓపులేసు అనే వ్యక్తికి చెందిన భూమిని ఆక్రమించేందుకు అక్రమంగా రిజిస్టర్ చేపించుకున్నాడని ఆయన ఆరోపించారు. దౌర్జన్యంగా ఆ భూమిలో ట్రాక్టర్లు పెట్టి చదును చేస్తున్న సమయంలో లబ్ధిదారుడైన ఓబులేసు వెళ్లి ప్రశ్నించగా అతనిపై దౌర్జన్యం చేసి కాశీనాయన మండల ఎస్ఐతో కుమ్మక్కై అక్రమ కేసులు నమోదు చేపించాడని ఆయన ఆరోపించారు. అదే రోజు తాము భైరవకోన దేవస్థానంలో ఉన్నామని ఎటువంటి విచారణ చేయకుండా తమపై తప్పుడు కేసులు నమోదు చేశాడని ఆరోపించారు. ఒక్క పోలీస్ అధికారి ఏకపక్షంగా పనిచేయడం సరికాదన్నారు. సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేసి తమపై పెట్టిన తప్పుడు కేసులు తొలగించి నిజమైన లబ్ధిదారునికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మాది సరస్వతిపేట గ్రామము, మైదుకూరు మండలము, కడప జిల్లా. మాకు ఇక్కడ కాశీనాయన మండలము ఇటుకలపాడు గ్రామ పొలంలో సర్వే నెంబర్ 458లో 18 ఎకరాల 40 సెంట్లు ఒరిజినల్ పట్టాభూమి మా అబ్బగారైన ఆకుల నారాయణ గారి రోసిగాడు మా పెద్దబ్బ, ఆకుల నారాయణ గారి ఓబిగాడు మా సొంత అబ్బ. వీళ్ళిద్దరి పేరు మీద ఆర్ఎస్ఆర్లో మా అబ్బగారి పేర్లు ఉన్నాయి. ఇది దాదాపు ఈ పొలము కనీసము ఒక 100 సంవత్సరాల పైనుంచి అప్పటి నుంచి మా అబ్బగారు తర్వాత మా నాన్నగారి తర్వాత మా ఆధీనంలోనే ఉంది ఇప్పటి వరకు కూడా. ఈ పొలం ఇప్పటికి కూడా ఆర్ఎస్ఆర్ ప్రకారం కానీ, పాస్బుక్లు కానీ, మాన్యువల్ అడంగలు కానీ, మాన్యువల్ 1B ప్రకారం కానీ మా పేరు మీదనే ఉండేది. ఈ పొలము మా పేరు మీద ఆన్లైన్ లేకుండా తీసేసి అప్పటి విఆర్ఓ గారు వేణు, అప్పటి ఎంఆర్ఓ గారు మా పేరును తొలగించి ఈ మా ఊరు కాదు, మా బంధువు కాదు, మా కులము కూడా కాదు, వేరే ప్రకాశం జిల్లా అంటే ప్రకాశం జిల్లా ఆమె పేరు మీద వీళ్ళు మా ఆన్లైన్ తొలగించి మాన్యువల్ ఆన్లైన్ను తొలగించి ఆమె పేరు మీద, ఆమె పేరు యనమల రాములు, భర్త పేరు చిన్న సుబ్బయ్య, ఆమె పేరు మీద ఆన్లైన్ చేయించి ఆమెతో గంజికుంట సుబ్బరాజేశ్వరరావు, ఆయన భార్య గంజికుంట మహాలక్ష్మి అనేవాళ్ళు కొన్నట్టుగా రిజిస్టర్ చేయించుకొని వాళ్ళు అక్రమంగా చేయించుకున్నారు. ఆ పొలము మా అబ్బగారిది, మా ఆర్ఎస్ఆర్ ప్రకారము, మా అడంగలు 1B అన్ని రికార్డు ఒరిజినల్ అన్ని మా దగ్గర పెట్టుకొని మాతో కాకుండా అన్యాయంగా అక్రమంగా ఆమె పేరు మీద ఎక్కించి ఆమె పేరు మీద రిజిస్టర్ చేయించుకొని ఈరోజు మాది అని మమ్మల్ని దౌర్జన్యంగా చేయడము, చేను దగ్గరికి రానియమని చెప్పడము, ఇవన్నీ ట్రాక్టర్లు పెట్టి దున్నడము, బోర్లు వేయడము, ఇది అధికారులు చేసిన తప్పిదానికి ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి మేము అనుభవంలో ఉండేది ఒరిజినల్ పట్టా భూమిని ఈ పొద్దు మాకు ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. కావున దీని మీద అధికారులు, ఈ రెవెన్యూ వారు కానీ, ఈ పోలీసు వారు కానీ దీని మీద మాకు సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని నేను అందరినీ వేడుకుంటున్నాను. ఇటుకలపాడు గ్రామం మా తండ్రి నాగిరెడ్డి. ఈ భూమి ఆకల పెంచలయ్య వాళ్ళ నాన్నగారిది. దీనికి ఇక్కడికి డోజర్లు వచ్చి వాళ్ళు అక్రమంగా దున్ని ఏరే వాళ్ళ పేరుతో ఆన్లైన్ చేసి ఏరే వాళ్ళకు రిజిస్టర్ చేయించిండ్రు. దానికి మేము వచ్చి ఇక్కడ అడ్డుకుంటా ఉంటే మళ్ళీ మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని కూడా కేసులో ఇరికిచ్చిండ్రు. పోల ఆదినారాయణ రెడ్డి, ఇటుకలపాడు గ్రామం. మాకు ఈరోజు ఆ కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు 8వ తారీఖు మేము భైరవుని కాడికి పోయినాం, భైరవుని కాడు ఉన్నాము. మా మీద అక్రమంగా కేసులు పెట్టిండ్రు. నా పేరు వల్లం పిచ్చయ్య, మా తండ్రి గురయ్య, ఇటుకలపాడు. కానీ అక్రమంగా కేసు ఎస్ఐ గారు ఇరికిచ్చిండ్రు. మేము ఎటువంటి అడ్డంకి రాలేదు, ఏమీ లేదు. పోలయ్య, నేను సిపిఎం పార్టీ కాశీనాయన మండలంలో మండల కార్యదర్శి పనిచేస్తూ ఉన్నాను. 458 సర్వే నెంబరు ఆ భూమి ఆకుల ఓబులేసు నారాయణ గారు వాళ్ళది భూమి అని చెప్పి వాళ్ళు అర్జీ తీసుకొని మనకు సాయం చేయండి అని చెప్పి ఉద్దేశంతో మన దగ్గరికి రావడం జరిగింది. ఇది అర్జీ మేరకు మనము దీని మీద కొంతవరకు ఇలా సపోర్టెడ్గా ఉండి మంచి చెడ్డ వీళ్ళకి చెప్తా అన్ని విధాలుగా ఇలా సహకరిస్తా అది ఈ పద్ధతులు చేసుకోవాలి. రెవెన్యూ రికార్డులో కూడా మీకు ఈ పేర్లు నమోదయ్యాయి, మీరు ఈ పద్ధతులు అర్జీ పెట్టుకుని అనే విధంగా మనం చెప్తా మంచి చోట హెల్ప్ చేస్తూ వచ్చినాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రకాశం జిల్లా పేరు మీద ఆన్లైన్ ఎక్కించి అనధికారికంగా ఆన్లైన్ ఆమెకు ఎక్కించేసి ఊర్లో సుబ్బరాజేశ్వరరావు అనే అతనికి రిజిస్టర్ చేయించి, గంజికుంట్ల సుబ్బరాజేశ్వరరావుకి రిజిస్టర్ చేయించి దీన్ని కోర్టుకు వేసి టెంపరరీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది.
టెంపరరీ ఇంగ్లీష్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత ఎస్ఐ గారు ఒకరోజు పిలిపించి స్టేషన్కు దీని మీద టెంపరరీ ఇంగ్లీష్ ఆర్డర్ ఉంది, మీరు పొలంలోకి దిగద్దు, వాళ్ళకు మీరు పోయి సపోర్టెడ్గా కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఏమైనా కూడా దీంట్లో పొలంలోకి తప్పుకోండి, వాళ్ళకు మీరు చెప్తే వరకు బాగుండదు అనే ఉద్దేశంతో ఒకరోజు పిలిపించి బెదిరియడం జరిగింది. సార్ ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది, దీనికి మీకు ఎలాంటి సంబంధం లేదు కదా, దీంట్లోకి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతా ఉన్నారు, దీంట్లో మీరు ప్రత్యేకమైన దృష్టి చూపిస్తూ ఉన్నారు, ఎందుకు సార్ దీనికి అని చెప్పేసి చెప్పడంలో మళ్ళీ సార్ కూడా పిలిపించడం జరిగింది. జరిగించిన తర్వాత కడప సిఐ సార్ ఫోన్ చేసి, సార్ ఇది సివిల్ డిస్ప్యూట్ కదా, మీకు సంబంధం ఏంటి, ఎవరిని వాళ్ళే కదా చూసుకోవాల్సింది, మీకు దాంట్లోకి సంబంధం లేదు అని సిఐ గారికి చెప్పడంలో సిఐ సార్ దగ్గరికి ఒకరోజు పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడే సమయంలో కూడా సిఐ సార్ కూడా దీనికి ఎందుకు నువ్వు బుడత పోసుకుంటావు, అసలు కోర్టు నుంచి కూడా మనకు డైరెక్షన్ ఇచ్చి దాన్ని పోలీస్ బందోబస్తు ప్రొటెక్షన్ కల్పించమని చెప్పినప్పుడు మీరు పోయి కలుగు చేసుకోండి, మీరు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైనా జరిగిన తర్వాత మీరు పోయి ఏదైనా అంటే కావాలంటే కేసులు కట్టని అంతవరకే, కానీ మీరు పొలం మీదకి పోవాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత అయినా కూడా నిన్నటికి మేము 8వ తారీఖున ఆదివారం భైరవకోన స్వామి దగ్గరికి మేము పొద్దున్నే 8 గంటలకు రెడీ అయ్యి భైరవకోన స్వామి దగ్గరికి పోవడం జరిగింది. దానికి ఎస్ఐ గారు మా మీద కక్షపూరితంగానే మనసులో పెట్టుకొని నాకు తోడు పొద్దున్న లేచిన వ్యవసాయ కార్మిక సంఘం పార్టీ తరఫున పనిచేస్తూ ప్రజాసేవ చేస్తా తిరుగుతూ ఉంటా, అది మనసులో పెట్టుకు ఎక్కడ ధర్నాలు బుర్నాలు చేస్తూ ఉంటాం, నీ కథ చూస్తాలే తెలుస్తాలే అనే కథ కూడా ఒక సందర్భాన్ని చెప్పిన ఎస్ఐ గారు కూడా బెదిరించారు కూడా ఒకసారి. కానీ ఎలాంటి కేసులు పెట్టామా, అసలు ఏమి కేసులు ఉన్నాయా అని కూడా పరిశీలన తీసుకోకుండా నా మీద రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. గతంలో ప్రజాసేవ చేస్తా పొద్దున్న లేచిన నుంచి 10 మంది కోసం పాటుపడుతూ పని చేస్తూ ఉన్నా. నేను మర్డర్ చేసినాను కాదు, మానబంధాలు చేసినాను కాదు, హత్యలు చేసినాను కాదు, అన్ని సివిల్ కేసులు. ఈ గొడవ కేసులు భూముల దగ్గర పోయి ఆపితే ఎక్కడెక్కడో అది కోర్టు కూడా విచారణ జరిగితే నాకే ఆర్డర్ కూడా ఫేవర్గా వచ్చింది, ఇది తప్పుడు కేసులు పెట్టారనే ఉద్దేశంతో. కానీ భైరవ స్వామి కోణం దగ్గర మేము ఆదివారం రోజు ఉంటే సుమారు 11 గంటల సమయాన అని చెప్పేసి అన్ని గ్రూపులలో ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టు? మేము అక్కడ ఉండకపోయినా కూడా ఎవరి మాటలో విని ఈ ఎస్ఐ గారు మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం 10 లక్షల రూపాయల లెక్క సుబ్బరాజేశ్వరరావు దగ్గర తీసుకొని వాళ్ళకు వత్తాసుగా పలుకుతూ వాళ్ళ పక్షాన్ని నిలబడి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈ సివిల్ మ్యాటర్లో అసలుకు ఈ సివిల్ మ్యాటర్లో ప్రతి ఒక్కటి ల్యాండ్ సెటిల్మెంట్లు పిలవడము, స్టేషన్లోకి వచ్చి బెదిరించడము, ఏముందిరా నీకు అది అని చెప్పి మాట్లాడము, అఘోర్యంగా మాట్లాడడం, అసలు విలువ దూరం అనేది లేకుండా నోటికి ఎట్లా వస్తే అట్లా అసభ్యకరంగా మాట్లాడడము. సార్ నిజంగా వాస్తవానికి మేము ఏమి చేయలేక అన్ని విధాలుగా అన్ని హక్కులున్నా కూడా కోర్టులో తేలుతా ఉంది సార్, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అన్నా కూడా బెదిరించడము, ఇది మాట్లాడడం సరైనది కాదు సార్. నిజంగా వాస్తవానికి ఎస్ఐ గారు మీరు నిజంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు, మీరు నాకు తెలిసి ఇది కరెక్ట్ అయిన విధానం కాదు, మీరు మా మీద తప్పుడు కేసు పెట్టినారు, ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య అయితే లేదు. వాస్తవానికి మీ మీద ప్రైవేట్ కేసు వేసి మిమ్మల్ని కోర్టుకు లాగి తర్వాత న్యాయవాదాలు ఏదో అనేది కోర్టులో తెలుసుకుంటాము. దీని మీద మటుకు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే మటుకు మేమైతే అంత ఈజీగా వదలము, దీని మటుకు రాష్ట్ర స్థాయిలో వరకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం.